ప్రియ దేవుని వారలారా, దేవుడి యొక్క చిత్తాన్ని మనం గ్రహించుకున్నాం. మనము దేవుని మాటలు మనం విందాం. మరి నేటి దినాన్న ఏం చెప్పుకుందాము అంటే ఇప్పుడంతా కూడా డిసెంబర్ నెల, ఇంకొక ఇవాళ తారీఖు ఎంతమ్మా? 19వ తారీఖు. ఇంకొక 6 రోజుల్లో అందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకల్లోకి వెళ్తారు. ఈ డిసెంబర్ అనగానే మనం ఏమంటామంటే క్రిస్మస్ కదండి అంటాం. మనందరం కూడా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, అయితే క్రీస్తు వారి యొక్క పుట్టిక అని క్రైస్తవులు అందరూ కూడా మరి చేసుకోవడం మనం చూస్తాం. ఈరోజు కూడా క్రైస్తవులు అయిన వారికి, క్రీస్తు నమ్ముకున్న మనకి టుడే ఈ దినం వరకు కూడా ఈ క్రిస్మస్ మీద అనేక అపోహలు, లేకపోతే అనేకమైన సందర్భాల్లో మన క్రైస్తవులకే, హైందవ సోదరులు కాదు కానీ క్రైస్తవులు కాని వారి గురించి మనం మాట్లాడతలేదు. కానీ క్రైస్తవుల్లోనే చాలా విపరీతమైన అపార్థాలు లేదా చాలా విపరీతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఈరోజు మనం ఇది ఎందుకు చెబుతున్నాము దీని గురించి అంటే, ఇది వినేసి జనం మారిపోతారని కాదు, కానీ కొద్ది గొప్పన్న సత్యాన్ని గ్రహిస్తారన్న ఒక ఉద్దేశంతో. ఎందుకంటే ఎన్ని చెప్పినా కానీ వినలేనోడు ఎప్పటికీ విన్నాడు. వినాలి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక మాట అయినా కానీ చక్కగా నేర్చుకుంటారు. వాక్యంలో నుంచే మనం మాట్లాడుకుందాం. వాక్యాన్ని దాటి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోవద్దు. పెద్ద పెద్ద మహానుభావులు కూడా రోజు లక్షల మంది సంఘాలు నడిపిస్తున్నవారు ఒక చర్చికి ఒకే ఆరాధనలో, చాలా చర్చిల్లో పెద్ద పెద్ద సంఘ సేవకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంఘాల్లో 2 ఆరాధనలు 3 ఆరాధనలు కూడా జరుగుతాయి. కేవలం ఒక ఆరాధనకే 10,000 మంది కూడా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 మంది కూడా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పే విషయాన్ని చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. మనుషుల్ని ఆకర్షించడానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడడానికి బాగోదండి, నిజంగా బాగోదు. మనిషికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. ఒక సేవకుడు అంటున్నాడు క్రిస్మస్ గురించి మాట్లాడుతూ, అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా క్రిస్మస్ ట్రీ గురించి రాయబడి ఉందా? క్రిస్మస్ చెట్టు గురించి రాయబడి ఉందా? సరే, మన వాళ్ళు పెట్టుకున్నారు, కానీ అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. చేయడం తప్ప ఒప్ప పక్కన పెడితే దీంట్లో ఉంది ఇది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చెట్లన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి, పువ్వులన్నీ దేవుని క్రీస్తు పుడితే చెట్లన్నీ ఇల్లంట, చెట్లకు పువ్వులంట యేసుక్రీస్తు వారి మీదకే జల్లాయంట. అందులో చెట్లు ఒక చెట్టు వెళ్ళలేకపోయిందంట. వెళ్ళలేకపోతే బాధపడ్డదంట. ఎవరికి? దేవా ప్రభా, నేను నీ మీద పువ్వులు వేయలేకపోయాను, నాకు చాలా బాధ ఉందని బాధపడితే అప్పుడు దేవుడు చెట్టు దగ్గరికి వచ్చి, నీకు విశ్వాసం ఉంది, రాలేకపోయావు కాబట్టి నీకు పువ్వులు లేకపోయినప్పటికీ నిన్ను అలంకరిస్తారని దేవుడు చెబితేనంట. ఇప్పుడు మనందరం ఏం చేస్తాం? దాన్ని, ఆ చెట్టుని, అందుకు చెట్టుకి అలంకరిస్తున్నామంట. ఎలా ఉందండి బోధ? ఇదా? ఏదో చెప్పారులే అండి, ఏదో చెప్పేది ఎలాగవుతుంది? ఏదో చెప్పారులే అండి అంటే ఎలాగవుతుంది? చెప్పేది వాస్తవానికి కరెక్ట్గా ఉండాలి. నిజంగా నేటి దినంలో క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని విషయాలు చేస్తున్నారంటే చేయడం లేదు. చేస్తున్నారండి? ఎక్కడ చేయడం లేదు. వాస్తవం, చాలా విషయాలు చేయడం లేదు. సంఘాలుగా లేకపోతే డినామినేషన్గా కొన్ని సంఘాలకు కొన్ని చాలా వ్యత్యాసాలు మనం చూస్తున్నాం తప్ప వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవడానికి వినరు. కానీ ఏ సంఘం రానివ్వండి, ఏ డినామినేషన్ రానివ్వండి, మనం దేనికి కట్టుబడాలంటే వాక్యానికి మాత్రమే మనం కట్టుబడి ఉండాలి. వాక్యమే మనకి చివరికి మూలం. వాక్యాన్ని కాదనకుండా, వాక్యం లేకుండా మనం ప్రకటించడం అనేది చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. సరే, ఈ క్రిస్మస్ అనే దాని గురించి మనం బాగా ఆలోచించినట్లయితే, మనం చెప్పింది మరొకసారి చెప్తున్నాను. క్రిస్మస్ అనేది అసలు దేవుని సంకల్పమా, లేకపోతే మనుషుని యొక్క మానవ కల్పితమా? దేవుని సంకల్పమా, మానవ కల్పితమా? చాలా లోతుగా ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరం అనిపించిందండి. క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించుట. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏం చేశాడంట?
ఇది యేసుక్రీస్తు వారికి ఆరాధన చెయ్యాలి అనేది నిర్ణయించాడు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి, ప్రతి మోకాళ్ళు ఏం చేయాలంటే ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనని ఆరాధించాలి. ఇది సత్యం. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఎఫెసీ పత్రిక 1:3 చెప్పాడు, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తుని మన కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు. ఇది సత్యం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం. మనం దీన్ని క్రిస్మస్ని ఏం చేసామంటే ఒక డిసెంబర్ నెలకు మాత్రమే దీన్ని ఏం చేస్తున్నాం, ఆపాదించి డిసెంబర్ నెలలో మాత్రమే మనం క్రీస్తు పుట్టుకను నేర్చుకోవాలి అన్నట్లుగా క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అన్నట్లుగా మనం చేసేసాం. అంటే క్రిస్మస్ అనే పదంలో యేసుక్రీస్తు వారి యొక్క బర్త్డే ఉందండి, హ్యాపీ బర్త్డే అని ఉందా, అర్థం ఉందా? క్రిస్మస్ అనే పదంలో హ్యాపీ బర్త్డే టు యూ జీసస్ అనేది అర్థం ఉంది? అసలు ఏముంది క్రిస్మస్ అంటే? క్రీస్తుని, అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ దేవుని యొక్క సంకల్పమే కానీ మానవ కల్పితము కాదు. ఇది మర్ర చెప్తున్నాను. క్రిస్మస్ దేవుని యొక్క సంకల్పం. క్రీస్తు పుట్టుక దేవుని యొక్క సంకల్పం. మానవ కల్పితంగా మనం దీన్ని మార్చి పాడేసాం. అందుకే క్రీస్తు అంటే పడని వారు ఉన్నారా లేరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఎప్పుడు తప్పు మోపాలా అని బైబిల్లో ఆ తప్పులు వెతకాలని అనేక మంది ఏం చేస్తున్నారు, కాయలు కాచేలాగా బైబిల్ని చదువుతున్నారు. వాళ్ళు తప్పులు పడ్డానికని చదువుతున్నారు. మనోళ్ళు చదువుతున్నారా? చాలా తక్కువ. అందుకే వాళ్ళు ఏది అడిగినా కానీ మనం వాళ్ళకి చెప్పలేకపోతున్నాం సమాధానం అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలా యేసుక్రీస్తు వారు 25 పుట్టాడా అని మీరు నిరూపించగలదురా అని కొంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆయన 25 డిసెంబర్ అన్నది పక్కన పాడేసి అసలు యేసుక్రీస్తే ఏం చేయలేదంట, పుట్టలేదు. యేసుక్రీస్తు అనే క్యారెక్టరే భూమి మీద లేదు. యేసుక్రీస్తు అనే వ్యక్తే లేరు, మీరు కల్పించుకున్నారు. యేసుక్రీస్తు ఉన్నాడని మీరు నిరూపిస్తే మేము బహుమతి ఇస్తాం 25 లక్షలు అని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తే. పొద్దున్న నేను ఒక యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా, యేసుక్రీస్తు వారు యోగా నేర్చుకున్నాడు అని చెప్తున్నాడు. ఆయన ఏమి నేర్చుకున్నాడంట? యోగా. తెలుసు కదా యోగా అనేది. ఎక్కడికి వచ్చి నేర్చుకున్నాడంట ఆయన? యోగా అంటే మన భారతదేశం వచ్చి భారతదేశంలో ఇంచుమించుగా 15 సంవత్సరాలు ఉండి యోగా నేర్చుకున్నాడు. యోగా అనేది ఏ దేశానికి సంబంధించింది? భారతదేశానికి సంబంధించింది. యేసుక్రీస్తు వారు కూడా ధ్యానం, యోగా అంటే ఏంటి, ధ్యానం నేర్చుకున్నాడు. అందుకే మీ అందరికీ ధ్యానించుడి అని మాట నేర్పించాడు అని చెప్తున్నారు. బాగా అండి. ఒక వ్యక్తి ఏమంటున్నాడు, వాళ్ళలోనే యేసుక్రీస్తు అనే క్యారెక్టరే లేదు అంటున్నాడు. వాళ్ళలోనే ఇంకో వ్యక్తి ఏమంటున్నాడు, మరలా ధ్యానం అంటే యోగా నేర్చుకున్నాడు భారతదేశం వచ్చాను. ఇప్పుడు ఉన్నట్ట లేనట్ట? ఒక వ్యక్తి ఏమన్నాడు, ఆ క్యారెక్టరే లేదంటున్నాడు. వాళ్ళలో ఒక వ్యక్తి ఏమంటున్నాడు, మన భారతదేశం ధ్యానానికి పెట్టింది పేరు, పిరమిడ్లు ఉన్నాయి కదండి, పెట్టింది పేరు, ఇక్కడికి వచ్చి ఆయన నేర్చుకున్నాడు అంటే ఆయన ఉన్నట్టే కదా. ఉన్నారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మరలా ఏం చేస్తున్నారు, లేరని అలా చెప్పున్నారు. ముందు వాళ్ళకి ఏం లేదు, సరైన నిర్దిష్టమైన ఆలోచన లేదు. మరి ఆ వాళ్ళని పక్కన పెడితే మనకుందా? క్రైస్తవులుగా క్రీస్తుని ఆరాధించేవారుగా మనకుందా ఆలోచన? యేసుక్రీస్తు వారు పుట్టారు అని నమ్మితే దాన్ని మనం ఒక క్రిస్మస్గా చేస్తున్నప్పుడు ప్రారంభిస్తే ఎలాగ లోకానికి పరిచయం చేయాలి, ఎలాగ లోకానికి యేసుక్రీస్తు వారిని చూపించాలి అనేది నేటి క్రైస్తవులు వేసుకోవాల్సిన ప్రశ్న అన్నమాట. ఇప్పుడు క్రీస్తుని చూపించినట్లుగా చూపిస్తే సరిపోతుందా క్రిస్మస్ అంటే? మనం ఎలా చూపిస్తున్నాం యేసుప్రభుని? డిసెంబర్ 1వ తారీఖు రాత్ర, నవంబర్ 30 నవంబరు 30వ తారీఖు రాత్రి 12 గంటలకే ప్రతి చర్చి దగ్గర ఏం చేస్తాం, ప్రతి ఇంటి దగ్గర ఏం చేస్తున్నాం మనం? 12 గంటలకే జమ్ముని ఏం వెలిగిస్తాం, స్టార్ పెడతాం. చాలా వీధి చివరిలో ఏం పెడతారు, వీధి చివరిలో పెద్ద స్టార్ పెట్టేవాళ్ళు ఉన్నారు. చిన్న పాకేసి ఆయనలో ఎవరిని, యేసుప్రభుని పడుకోబెట్టి ఇదిగో ఆయన పుట్టుక ఇది అని పశువులు పాక పెట్టేవారి కింద ఉన్నాం మనం. డిసెంబర్ నెలగానే ఆయన ఎక్కడ చూడాలి మనం? మరలా ఒక 4 నెలల తర్వాత గుడ్ ఫ్రైడే వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఆయన ఎక్కడ చూడాలనుకుంటున్నాం?
సిలువ మీద చూడాలనుకుంటున్నాం. యేసుప్రభుని ఇలాగ చూస్తే ఇలాగే ప్రపంచానికి చెప్తున్నాం. ఇది తప్ప యేసుప్రభులు ఇంకేమీ లేదు అన్నట్లుగా మనం బ్రతుకుతున్నాం ఈరోజు. పశువుల పాకలో పుట్టిన ఆయన సిలువ మరణం ఎక్కాడు అనే చెప్తున్నాం. కానీ ఈ మధ్య జరిగిన ఈ యొక్క జర్నీ, ఈ 3.5 సంవత్సరాలు యేసుప్రభువులు జరిగిన ఈ గొప్ప జర్నీకి దేవుడు జగత్తు పునాది వెయ్యబడక ముందు ఒక ప్రణాళిక వేశాడు. యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర ఎంతండి? 3.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఆయన కుటుంబానికి లోబడి జీవించాడు. ఎందుకంటే యూదా ఆచార ప్రకారంగా 30 సంవత్సరాలు పరిచర్య చేయడానికి అర్హులు కాదు. 30 సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతాయో అప్పుడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. యేసుప్రభు వారికి 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు? ఆయన 3.5 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం 3.5 సంవత్సరాల పరిచర్యకి దేవుడు ప్రణాళిక ఎప్పుడు వేశాడంట? జగత్తు పునాది వెయ్యబడక ముందే 3.5 సంవత్సరాలు ఈ దేవుడు చేసిన గొప్ప ఆ జీవితానికి పునాది వేశాడంటే ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన బోధలు, ఆయన చేసిన జీవిత విధానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని పశువుల పాకలో నుంచి సిలువ మీద ఈ 4 నెలలు చూపించేసి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పేసుకుంటే అది సరిపోయేది కాదు. ఇది దేవుని సంకల్పం. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి జీవితం దేవుని సంకల్పం అని మనకి తెలియాలి. ఈ 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యకు ఎంతోమంది త్యాగం చేశారండి ఆయన భూలోకంలోకి రావడానికి. ముందుగా ఇద్దరిద్దరు మనకి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఎవరాళ్ళు? యోసేపు, మరియలు. ఆయన పుట్టడానికి కాలము పరిపూర్ణం అవ్వగానే దాన్ని భుజాన వేసుకుని దేవుని యొక్క సంకల్పన భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళింది ఎవరంటే మరియా, యోసేపులు. గలతీ రాసిన పత్రికలు ఉంది కదా, 4వ అధ్యాయం 4వ వచనం ఏముంటుంది? గలతీ 4వ అధ్యాయం 4వ వచనం ఏముంటుంది? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు, చదవండి ఒకసారి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఏం చేశాడంట? ఆయన తన కుమారుని పంపాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు వచ్చాడు. ఆ కాలము పరిపూర్ణం అవ్వగానే ఈ కుమారుడు ఎలాగొస్తాడని చూసినప్పుడు ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరాళ్ళు? యోసేపు, మరియా. ఎంత గొప్ప జీవితం అండి నిజంగా వాళ్ళది. ఎంత గొప్ప జీవితం. మనం ఈ క్రిస్మస్ గురించి చెప్పుకుంటూ వెళ్తేనండి ఇది చిన్నగా అయిపోయేది కాదు, 1 గంటలో చెప్పేది కాదు. దాని గురించి పూర్తి వివరణ కావాలంటే 1 గంటలో చెప్పేది అయితే కాదు నిజంగా. ఎందుకంటే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు, ఎన్నో వాటికి మనకి జవాబు తెలియదు. ఎన్ని రాంగు పదాలు మన వాళ్ళు అర్థం చేసుకుంటారో తెలుసండి. ఎన్ని రాంగు విషయాలు ఉన్నాయో. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ ఇప్పుడంటే తగ్గిపోయాయండి. మన చిన్నతనంలో ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ ఉండే కదా, ఎక్కువ కొనుక్కునే వాళ్ళమా లేదా? ప్రతి పిల్లలు ఏం కొనుక్కునే వాళ్ళు? మనం గ్రీటింగ్స్ ఇన్నేసి కొనుక్కుని ఏం చేసుకునే వాళ్ళం? ఫ్రెండ్స్కి ఇచ్చుకునే వాళ్ళం. ఆ గ్రీటింగ్లో ఏముండే? యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూపించేవారు? పశువుల పాకలో ఆయన పడుకుని ఉంటే అక్కడ ఎవరు పక్కనే? గొర్రెల కాపరులు ఒక పక్కనే, దేవదూతలు ఇంకో పక్కనే, జ్ఞానులు. వీళ్ళందరూ ఒక ఫోటోలు చూపించుకొని మనం అమ్మో వీళ్ళు వచ్చారు అనుకునే వాళ్ళు నాటికలో కూడా ఏం చేసేవారు? వీళ్ళే కనపడేవారు. ఇది బైబిల్లో మనం చూసినట్లయితే నిజంగా వీళ్ళందరూ చేసిన పని, వీళ్ళందరూ ఒకసారి వచ్చారా? యేసుప్రభు దగ్గరికి ఒకసారి రాలేదు. దేవదూతలు వచ్చినప్పుడు ఎవరు లేరు? దేవదూతలు వచ్చినప్పుడు ఎవరు లేరు? గొర్రెల కాపర్లు లేరు. గొర్రెల కాపర్లు దేవతలు లేనప్పుడు ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. అంటే ఈ ముగ్గురికి ఎవరికెవరికి సంబంధమే లేదు. కానీ యేసుక్రీస్తు పుట్టడానికి ఈ భార్యాభర్తలు అనగా మరియా, యోసేపులు ఎంత అద్భుతమైన త్యాగం చేశారో మనం చూసినట్లయితే ఫస్ట్ మనం లూకా సువార్త చదువుదాం. లూకా సువార్త. దేవుని ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును
ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఫస్ట్గుంట యేసుక్రీస్తు పుట్టుకకి ప్రధానమైన మాట ఏంటంటే, మరియా దగ్గరికి వచ్చి ఏమంటుందంటే ఆవిడ, దయాప్రాప్తురాలా, నీకు శుభము. కలవరపడ్డది మరియా. ఈ శుభవచనం ఏంటో, ఏం జరుగుతుందో. ఆ కింద చదువుకుంటూ వెళ్తే ఏముంటుంది? నీకు ఇదిగో దేవుని కుమారుడు నీ గర్భమందు జన్మిస్తాడు, నువ్వు దయ పొందిన దానివు దేవుని ద్వారా. ఇక్కడ మనం మరియా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత యూసేఫ్ గురించి కూడా తెలుసుకుందాం. మరియానే దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఫస్ట్ మరియానే ఖచ్చితంగా దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ చదువుకున్నాం కదా, కాలము పరిపూర్ణము అయినప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడానికి ఒక కాలం కోసం ఎదురు చూశాడు. ఆయన యేసుక్రీస్తు వచ్చేయడానికి ఈజీగా పుట్టేయడానికి అవదు. ఒక ప్రణాళిక. ఇది ఎవరేసిన ప్రణాళిక? సాక్షాత్తు ముల్లోకాలు సృష్టించిన మహా చక్రవర్తి అయిన మన కన్న తండ్రిని దేవుడు వేసిన ప్రణాళిక. ఈయన ఆది నుంచి ఎన్నో మనకి జరగబోయే వాటిని ముందుగానే ప్రవచన రూపంలో ఇచ్చాడు ఆయన. మొదటి ప్రవచనం ఏంటి? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్యకకే పుట్టాలి అనే ప్రవచనం ఎక్కడ ప్రారంభించబడింది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవాలి. నాకు కొంచెం తొందరగా అందించండి బైబిల్లోంచి. వచనాలు తెలియకపోతే చాలా మందికి అర్థం తెలియదు. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలగజేసెను. అది అన్నక్కడ ఒకటి అంకేస్తుందా? పుట్టినోట్లో అది అన్నక్కడ ఒకటి ఉందా? అది అన్నక్కడ పుట్టినట్లు ఉంటుందండి, బైబిల్లో ఉంటుంది. కింద ఏమని రాయబడి ఉంది? ఆయన అని రాయబడి ఉంది. మీరు మొబైల్లో చూస్తే ఉండవు. ఆయన వచ్చి చదవండి, ఆయన నిన్ను తల మీద కొట్టును, నువ్వు అతన్ని మడి మీద కొట్టేదవు. మళ్ళీ చదవండి ఒకసారి. మరియు నీకును స్త్రీ సంతానమునకును, అది మరియు నీకును స్త్రీ సంతానం. అక్కడ వాగ్దానం ఏంటంటే స్త్రీ సంతానం వచ్చి తల చితగ్గొడుతుంది అన్నాడు. ఎవరి తలది? ఎవరి తల? అపవాది తల మీద అండి. యేసుక్రీస్తు అపవాది తల మీద కొట్టారు ఆయన. చాలామంది తల మీద కొడతారు. తల అంటే ఏంటి? మరణం. దాన్ని అర్థమేంటి తెలుసా? నీ తల మీద కొడతంటే నీకు సాతాను అంటే పాపానికి బలం ఏదో తెలుసా? పాపానికి బలమేటి? మరణం. ఆయన వచ్చి ఏ పాపం ద్వారా అయితే మరణాన్ని రప్పించవో ఆ మరణం యొక్క తల మీద కొడతాడు ఆయన వచ్చి కొడతాడు. ఆయన ఎలా కొడతాడంటే ఆయన స్త్రీ ద్వారా, స్త్రీ సంతానం అనబడును ఆయన వ్రాయబడి ఉంది. ఈ స్త్రీ సంతానం రావాలి. ఎప్పుడు రావాలి? కాలము పరిపూర్ణమైనప్పుడు రావాలి. స్త్రీ సంతానం రావాలి. లోకసువార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవండి ఒకసారి. లోకసువార్త 3వ అధ్యాయం చివరి వచనం. క్షమించండి ఒకసారి అది చదవండి. 23 ఒకసారి చదవండి. 23 తర్వాత చదువు కానీ. 23 యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడిగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యేసేపు హేలి మతతుకు అనే వంశములు రాయబడుతూ 38వ వచనంలో ఏమని రాయబడి ఉంది? కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఈ సంతానం ఎక్కడికి వెళ్ళిపోయింది?
ఆదాము దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు వారు వచ్చింది, ఇదిగో ఆదాముకి ఆ రోజు వాగ్దానం ఇచ్చాడు కదా, ఎవరు పుడతారని, స్త్రీ సంతానం పుడతారని. ఇదిగో ఆయన వాగ్దానం కరెక్ట్ అని చెప్పడానికి ఇది రాయించాడు అనమాట. ఈ వంశావళి మనకి 2 వంశావళి గురించి ఇంతకుముందు చెప్పాను, ఒక్కసారి చిన్న చెప్పి ముందుకెళ్దాం. ఏట వంశావళి? ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళి రాయబడి ఉంది ఏంటి, యేసుక్రీస్తు వారి వంశావళి గురించి. లూకా సువార్త 3వ అధ్యాయము 23 నుంచి యేసుప్రభు వంశావళి వ్రాయబడి ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లూకా సువార్తలో వ్రాయబడిన వంశావళి ఆదాం దగ్గరికి ఉంటే, మత్తయి సువార్తలో రాయబడిన వంశావళి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? అబ్రహాము గారి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. మీకు అది కూడా మీరు ముందు పెట్టుకోండి, నేను చెప్తున్నాను, మీరు చదవండి. ఈ వంశావళి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, అక్కడేమో ఒకసారి చదువుదాం, అది కూడా పెట్టండి, ఒక మాట చదువుకుని ముందుకెళ్దాం. అక్కడ ఎలా ఉంటుందంటే 15వ వచనం. ఎలియాజరుని కనెను, ఎలియాజరు మత్తతుని కనెను, మత్తతు యాకోబుని కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ యోసేపు తండ్రి పేరు ఏమని రాయబడి ఉంది? యాకోబు అని రాయబడి ఉంది. ఈ లూకా సువార్త 23:23 ఏమని రాయబడి ఉంది? యోసేపు ఎవరికి పుట్టాడని ఉంది? హేలీకి అని రాయబడి ఉంది. హేసేబు హేలీకి అని రాయబడి ఉందా లేదా? అవునా? అక్కడ యాకోబు తండ్రి అయితే ఇక్కడ హేలి, మరి ఇద్దరు ఎవరు కదా అక్కడ. అంటే ఈ లూకా సువార్త 3వ అధ్యాయంలో రాయబడిన వంశావళి ఎవరిదంటే మరియ వంశావళి. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం రాయబడిన ఎవరు వంశావళి? యోసేపు వంశావళి. మరి ఇక్కడ మరియ పేరు రాయాలి కదంటే యూదులకు ఒక ఆచారం ఉందండి. యూదులకు ఒక ఆచారం ఉంది, ఎవ్వరు కూడా స్త్రీ పేర్లు వంశములో వ్రాయరు. అందుకే మీరు లూకా సువార్త కానీ మత్తయి సువార్త కానీ చదివినప్పుడు అబ్రహాము ఎవరిని కన్నాడని ఉంటుంది? ఇస్సాకుని కనెను. అంటే మగవాళ్ళకి పుట్టారా? లేదు. ఖచ్చితంగా బైబిల్లో సారా కన్నదని క్లియర్గా రాయబడి ఉంది. అంతేనా? సారా కన్నదని క్లియర్ రాయబడి ఉంది మనకి. కానీ ఎవరి పేరు, ఎవరో ఒక పిల్ల అనబడతారు? అబ్రహాం సంతానమే అనబడతారు. సంతానం ఎవరి పిల్ల? ఇప్పుడు కూడా మనం ఏమంటాం? నా పిల్లడండి అంటాం. కనకపోయినా నా పిల్లడండి. ఎవరి పిల్లడండి? ఫలానా రాజుగారి యొక్క సంతానం, ఫలానా రమేష్ గారి సంతానం అంటారు. మగోళ్ళ పేర్లే రాయబడుతుంది. అందుకే మీరు పాత నిబంధనలో ఎన్ని ఆదికాండంలో కూడా ఉంటాయి. ఏమని? వంశావళి 5వ అధ్యాయం ఆదికాండంలో, అందులో కూడా ఏమని రాయబడి ఉంటుంది? స్త్రీ పేరు ఎక్కడ కూడా వ్రాయబడలేదు. మీరు ఆదికాండంలో 5వ అధ్యాయంలో కూడా ఆదాము ఎవరికన్నా రాయబడి ఉంటుంది? ఆదాము పిల్లడు ఎవరు? కయ్యని హేబేలు. కయ్యని పేరు రాయబడి ఉంటుంది అక్కడ. హేబేలు చచ్చిపోయాడు కదా, తర్వాత ఎవరు? అమ్మా, ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం. చేశాను. ఎవరంట? కన్నడనుందా? ఆదాము తన పోలికగా తన కుమారుని కనెను. కానీ ఆదాము కన్నడా? లేదు. అర్థమైంది? అంటే ఆదికాండం మొదలుకొని మీరు ఎక్కడ చూసినా కానీ ఎవరి పేర్లు రాయబడి ఉంటాయి? మగవాళ్ళ పేర్లు మాత్రమే రాయబడి ఉంటాయి. ఇక్కడ మనం చూసినప్పుడు, ఇక్కడ యేసు ప్రభు వారి సంతానం గురించి చెప్తున్నప్పుడు యోసేపు హేలికి ఏమవుతాడు? కొడుకు అవుతాడా? అల్లుడు అవుతాడా? అల్లుడే అవుతాడు. బైబిల్ ఎంత గొప్పదంటండి, అల్లుడిని కూడా ఎలా చూపించింది? ఇక్కడ కొడుకుగా చూపించింది. అల్లుడిని కూడా ఎలా చూపించింది? కొడుకు. నిజంగా ప్రతి భార్య భర్తలు పెళ్ళయిన తర్వాత భార్య ఎప్పుడు కూడా తన అమ్మ నాన్న ఎవరు అనుకోవాలి? అత్తమామలు అనుకోవాలి. భర్త ఎవరు అనుకోవాలి? అమ్మ నాన్నని తన అత్తమామలు అనుకోవాలి. అలాగ అనుకున్న కుటుంబం ఏదైనా బాగుంటుందండి. మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న అనుకోకూడదు ఎప్పుడని. భార్య అమ్మ నాన్న ఎవరు అవుతారు ఇప్పుడు? ఇంకా
అత్తమామలు కూడా ఏమనుకోవాలి? తన కూతురు అనుకోకూడదు. తన కూతురు కోడల్ని కూతురిగా అనుకోవాలి, కానీ తన సొంతంగా పుట్టిన కూతురుని ఏమనుకోవాలి? బయటకి ఇచ్చేసాం కదా మీ అమ్మ నాన్న వాళ్ళు అనుకోవాలి. అర్థమైందని నేను చెప్పింది? పెళ్ళయిన తర్వాత భార్య ఇంటికి వచ్చి రాగానే అత్తమామలు ఏమనుకోవాలి? ఈమెనా కుమార్తె అనుకోవాలి. ఈమె కుమార్తె ఉన్నదనుకో, ఆమె నా కుమార్తె కాదు, ఇంకా ఎవరో పెళ్లి చేసిన తర్వాత అమ్మ నువ్వు నా కుమార్తె కాదు, నీ అత్తమామలు నీ కుమార్తె, అమ్మ నాన్న అని చెప్పగలగాలి. అలాగ ఉన్న కుటుంబాలు బాగుంటాయి నిజంగా. హేలి మరియా తండ్రి, మరియా తండ్రి హిస్టరీలో కూడా రాయబడి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే ఆ సంతానాన్ని చూపించడానికి వీళ్ళు కరెక్ట్గా మరియా ఎవరి వంశంలో ఉంది? ఇప్పుడు ఆదాం దగ్గర నుంచి రూట్ క్లియర్గా ఉంది. ఎవరికి? మరియకి. అంటే మరియని ఎన్నుకోవడానికి ఒకటే, ఆమె నీతిమంతురాలు, ఆమె దయ పొందిన ఆవిడి, ఆమె కనికరం పొందిన ఆవిడి. మీకు అర్థమవుతుందండి? ఇవన్నిటికి కరెక్ట్గా ఉంది. దేవుని వంశములో వాగ్దానానికి కూడా ఆమె ఎలాగుంది? ఎవరి వంశంలోంచి ఉంది? ట్రూ ఆదాంకి ఆవిడే క్లియర్గా ఉందన్నమాట. మీకు అర్థమైందా? ఆదాం దగ్గర నుంచి ఎక్కడ కూడా తన వంశంలో చెడ్డగా వేరే వాళ్ళు లేనట్టుగా క్లియర్గా ఉంది. కాబట్టి మరియాని ఎన్నుకోవడం జరిగింది. అదే టైంలో మరియా ఎవరికి ప్రదానం చేయబడింది? యోసేపుకి ప్రదానం చేయబడింది. యోసేపు ఏ వంశంలో వాడు? దావీదు వంశంలో వాడు యోసేపు. దావీదు వంశంలో అంటే దావీదు సింహాసనం ఎవరో తర్వాత, దావీదు తర్వాత ఎవరో పాలించారు? సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు వంశంలో వచ్చి డైరెక్ట్గా ఉన్నవాడు ఎవరంటే యోసేపు. వీళ్ళిద్దరు వంశవలులు, వీళ్ళిద్దరూ నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఎంచుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ అంటే దేవుడు మనల్ని ఎంచుకోవాలంటే మన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. రెండోది మన నడవడిక కూడా చాలా ప్రాముఖ్యమైంది. వీళ్ళిద్దరిని ఎన్నుకున్నాడు ఆయన. ఈ లోకంలోకి రావడానికి సెలెక్టింగ్ ఇద్దరు జరిగారన్నమాట. కాలము పరిపూర్ణమైనప్పుడు రావాలంటే వీళ్ళిద్దరూ కరెక్ట్ అనుకున్నాడు దేవుడు. వాళ్ళని ఎన్నుకున్నాడు. వాళ్ళ వంశం కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడింది. ఎన్నుకున్న తర్వాత వాళ్ళిద్దరి జీవితంలో నిజంగా పెళ్ళి అవ్వలేదంటే ఎంత వయసు ఉంటుందండి? సాధారణంగా వివాహం అవ్వలేదంటే ఎంత వయసు ఉంటుంది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన వయసు ఎంత? 18 అమ్మాయికి, 21 అబ్బాయికి. ఆ వయసే లెక్క పెట్టుకుందాం మనం. మీకు అర్థమైందా? ఆ వయసే లెక్క పెడదాం. పోనీ మ్యాక్సిమం పెళ్ళి అవ్వడానికి యుక్త వయసు అంటే 20 సంవత్సరాలు దాటాలి, 30 సంవత్సరాల లోపు. ఇప్పుడు పెళ్ళి అవుతుంది, అవునా? పెళ్ళి అవ్వకముందు, పెళ్ళి అయిన తర్వాత మనిషి యొక్క ఆలోచన మారుతుందా మారదా? పెళ్ళి అవ్వకముందు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాయి? దుడుకు స్వభావం ఉంటుంది. అంటే ఆలోచన విధానం స్థిరత్వం ఉండదు. పెళ్ళి అయిన తర్వాత ఆలోచనలు వెళ్తే మారుతాయి కదా. వీళ్ళిద్దరూ పెళ్ళి అవ్వకముందు కూడా మంచి ఆలోచన పరులండి ఇద్దరు కూడా. ఆమె ఏమంటుంది? నీ కడుపున దేవాది దేవుడు పుడతాడు అనగానే అమ్మయ్య ఇచ్చే అన్నదా? ఎంత మంచి మాట మాట్లాడిందండి. ఏమన్నది? ఫస్ట్ నేను పురుషుని ఎరిగిన దానిని. ఇది ఎలాగ సాధ్యం ప్రభువా? ఇది ఎలాగ సాధ్యం అంటే ఆమె దృష్టిలో నేను చెడ్డగా ఎప్పుడు కూడా అనిపించుకోకూడదు. ఒకవేళ దేవుడు నా కడుపుని ఇలాగ పుట్టినా అందరూ ఏమంటారో? దేవుణ్ణి పుట్టిన వ్యక్తిని ఏమంటారో? చెడ్డగా చూస్తారు. చూడరా ఇలాగంటారు. ఇది ఎలాగ ప్రభువా? ఇది ఎలాగ జరుగుతుంది? దేవుడే చూసుకుంటారు అన్నప్పుడు ఆమె దేవుని చిత్తానికి తలొగ్గింది. నిజంగా అంటే ఆలోచన ఎంత గొప్ప ఆలోచన అండి అది. అంత ఆలోచన ఎంత గొప్పది. యోసేపు విన్నాడు అనమాట. ఏం విన్నాడు? మరియా గర్భవతి అయ్యింది, పెళ్ళి అవ్వకముందే గర్భవతి అయ్యింది అని వినగానే ఇతను మదన పడుతున్నాడంట. ఇది కూడా చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఒక్కొక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. యేసుక్రీస్తు 19 చదవండి. ఆమె భర్త అయిన యోసేపు, క్షమించండి అది చదవండి ముందు నుంచి. యేసుక్రీస్తు జననవిధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపును ప్రదానం చెయ్యబడిన తరువాత వారేకము కాక మునుపు
ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ సంగతుల గురించి అతడు ఏం చేస్తానంట, ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఇతను ఆలోచన కలిగింది, ఇతనికి వినబడ్డది. ఏమని తెలిసింది? మరియ గర్భవతి. కానీ ఇతను ఎప్పుడు మరియ దగ్గరికి వెళ్ళలేదు. ఏమనుకుంటాడు? ఏ మగాడైనా చెప్పండి, ఏ భర్త అయినా ఏమనుకుంటాడండి? పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవ్వకముందే, ప్రదానం చేయబడిన తర్వాత, వివాహానికి ఇంకా సమయం ఉందనుకుంటున్నప్పుడు ఇతను తెలుసు కదా, మనం చెప్పాం కదా, వాళ్ళ వివాహ బంధంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, మనకు లేవు అలాంటివి. ఖచ్చితంగా ప్రదానం చేయబడిన తర్వాత వివాహానికి ఇంచుమించుగా 1 సంవత్సరంలో ఏం చేయాలి? కుర్రాడు వెళ్ళి ఇల్లు కట్టాలి. ఖచ్చితంగా సొంతంగా ఇల్లు కట్టి అప్పుడు వివాహం చేసుకుని భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాలి. ఇది యూద ఆచారం అనమాట, యూదుల ఆచారం. ప్రదానం చేయబడింది, యోసేపు ఇల్లు కడుతూ ఉన్నాడు. ఏమనిపించింది అతనికి? గర్భవతి. అతనికి హక్కు ఉందా లేదండి అందరి ముందు పెట్టడానికి? పెళ్ళి అవ్వకుండా ఏమే గర్భవతి అనగానే అందరు రాళ్ళు కొట్టి ఏం చేస్తారు? చంపేస్తారు. యోసేపుది ఎక్కడైనా తప్పు ఉంటుందా? పోనీ దేవుడు కూడా ఇది తప్పు అంటాడా? అండవు. అతనికి ఆ హక్కు ఉంది. కానీ ఇతని ఆలోచన విధానం ఎలాగుంది? ఆమెని ఒకటి ఏమనుకుంటే ఈమెను అవమానపరచకూడదు, ఈమెని ఎక్కడ కూడా ఏం చేయకూడదు, తక్కువ చేయకూడదు. యోసేపు ఆలోచనలు మానవుడికి ఎన్ని ఉంటాయండి? ఎన్ని ఆలోచనలు ఉంటాయి నిజంగానే. ఒకవేళ ఎవరినైనా ప్రేమించిందేమో, ఎవరిని ఇష్టపడ్డదేమో, అనవసరంగా పెద్దలు ఒకవేళ ఇబ్బంది పెట్టి నన్ను పిల్లలు ఒప్పించారేమో, వస్తాయి రావా? కాబట్టి ఒకవేళ నేను నిజంగా యోసేపు ఆ మరియను ప్రేమించుంటే కనుక ఈమెకి అవమానం రాకుండా ఏం చెయ్యలేని ఆలోచించి రహస్యంగా విడనాడాలి అనుకున్నాడంట. రహస్యంగా ఎలాగ విడనాడతాడండి? మనం అనుకున్న ప్రకారంగా అవుతుందా? విడిచిపెట్టి వెళ్ళిపోతే రహస్యం అవుతుంది అది? ఈమె నాకు వద్దు అని వెళ్ళిపోతే రహస్యం అవుతుందా? అవదు. కానీ అతను ఆలోచించాడు. ఎలాగంటే అది నేను చెప్పాను కదా, నేను ఆలోచించిన ప్రకారంగా అయితే ఒకవేళ ప్రదానం చేయబడ్డది కాబట్టి తను తీసి తెచ్చుకొని ఒక ఇంట్లో పెట్టి ఆమెని అక్కడ ఉంచి ఆమెని ఎవరికి తెలియకుండా యోసేపు రహస్యంగా విడిచేసి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఎవరిని తిడతారు? మరి అని ఎందుకని? చూసారా, చేసిందంతా చేసి ఏమని ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు, యోసేపు మంచోడు కాదు అంటాడు. ఆమెకి ఏం రాదో? అవమానమే జరగదు. అంటే ఎంత నీతిమంతుడు ఆలోచించండి అతను. ఇది దేవుని కార్యమని తెలిసిన తర్వాత యోసేపు నిజంగా అండి ఏ పని చెప్తే దేవుడు ఆ పని అర్ధరాత్రి అపరాత్రి అనకుండా చేశాడు. మన కిందకి చూసినట్లయితే ఎంత గొప్పవాడండి యోసేపు. అంటే దేవుని సంకల్పంలో మరియా యోసేపులు వాళ్ళ పాత్ర అమోఘమైనది. దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ఈరోజు చెప్పుకుంటున్న క్రిస్మస్ అని చెప్పుకుంటున్న క్రైస్తవులకి, మేము క్రిస్మస్ పండగ చేస్తున్నామంటున్న క్రైస్తవులకి వాళ్ళిద్దరి జీవితాలు ఆదర్శప్రాయం. దేవుడి పెట్టిన ఆ యొక్క సంకల్పంలో వాళ్ళ యొక్క పనిని ఖచ్చితంగా 100కి 100% వాళ్ళు ఏం చేశారు? నెరవేర్చారు. ఏ రోజైనా అండి ఇది అయిన తర్వాత, యేసుప్రభు పుట్టిన తర్వాత వాళ్ళ మరియ కానీ యోసేపు కానీ ఇది దేవుడు కార్యం, మేము గొప్పగా ఉన్నామని చెప్పుకున్నారు ఎక్కడైనా చెప్పుకున్నారా? నేను ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మరియ తర్వాత కూడా యేసుక్రీస్తు వారు దేవుని పనిలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కమెండింగ్ చేయలేదండి అసలు. కట్ చేసిందా యేసుప్రభు మీద? నువ్వు పుట్టడానికి ఎంత త్యాగం చేసామని ఏ రోజున అందండి అసలు. మరి మనమైతే దేవుడి పనులు ఏదైనా కొంచెం చేసామనికి ఏం చెప్పుకుంటాం? మనం ఏం చెప్పుకుంటామండి? నేను చేసిన త్యాగం మామూలు త్యాగమా అని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. కానీ సామాన్య స్త్రీ కింద, మామూలు వ్యక్తి కింద ఆమె యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కూడా ఒక సామాన్య వ్యక్తి కింద నేను యేసుప్రభు తల్లిని, నా మాట వినడానికి సంఘం దగ్గరికి వచ్చిందా అండి? పేతురు గారు సంఘాన్ని ప్రారంభించిన తర్వాత ఎంతమంది సంఘానికి? మొదటి సంఘం ఎంతమంది? 3000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత నేను యేసుప్రభు తల్లినయ్యా, నా మాట వింటానని ఎప్పుడైనా అన్నదావిడి? మరి ఈ రోజులైతే
పాస్టర్ గారు భార్య అవనండి, పాస్టర్ గారు కూతురు అవనండి, పాస్టర్ గారు కొడుకు అవనండి, పాస్టర్ గారు తల్లి అవనండి, సంఘం మీద ఎన్ని చేస్తారు? అథారిటీలు ఎక్కువైపోతాయి. అవుతాయి అవ్వా? పాస్టర్ గారు లేరనుకో, నెక్స్ట్ ఎవరుంటారు? అక్కడ నుంచుంటే ఎవరుంటారు? వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ భార్య తప్ప మూడో వ్యక్తిని అక్కడ రానవరు. సంఘం ఎవరిదంటారు? మాది. మా నాన్నగారు కష్టపడి ఈ సంఘానికి కట్టారు అంటారు. ఆ నాన్నగారికి ఎప్పుడు సిలువ వేయించుకున్నాడు? చాలామంది ఏం చెప్తారండి, మా నాన్నగారండి ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టారండి. సిలువ, ఆ సంఘాన్ని కట్టడానికి సిలువ ఎవరు వేయించుకున్నారు? వీళ్ళ నాన్నగారు యేసుప్రభువారా? యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఆయన గొప్ప త్యాగాన్ని చేసి సిలువ మరణాన్ని పొంది తిరిగి లేచి సంఘాన్ని కడితే ఈరోజు సంఘాన్ని ఈయన ప్రారంభించి నువ్వెవరు అంటావు? యేసుక్రీస్తు వారు ప్రారంభించిన సంఘాన్ని నువ్వేం చేస్తున్నావు? కొనసాగించుకుంటూనే వెళ్తున్నావు, అంతేగాని నువ్వు కట్టలేదు నాయన. చాలా తప్పుడు ఆలోచనలు ఉన్నాయి కదండి ఈరోజు బయట. మీ చర్చ ఎక్కడ, మీ సంఘం ఎక్కడంటే ఏం చెప్తారు? పలానా ఊరెళ్ళి సెంటర్లో దిగి జోసఫ్ గారి చర్చ సంఘం ఎక్కడంటే చెప్తారండి మీకు. జోసఫ్ గారి సంఘం. నేను కేవలం ఆ సంఘానికి ఎవరు? నేను పనివాడిని మాత్రమే. చెప్పుకుంటే ఎలా ఉంటుంది సార్? నేను దేవుని పనివాడిని అని అంటారు. పనివాడు ఎలాగ ఉండాలి? పనివాడు ఎలాగ ఉండాలి? అందుకే ఒక రహస్యం చెప్తున్నాను, వింటారా? సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడండి? స్త్రీతో పోల్చాడు, పెండ్లి కుమార్తెతో పోల్చాడు. బాగుండే. సంఘము పెండ్లి కుమార్తె అయితే యేసుక్రీస్తు వారు ఎవరు? వరుడు, పెండ్లి కుమారుడు. మీకు అర్థమైందా? పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు సంఘాన్ని అంటక పెండ్లి కుమార్తెను సంరక్షించి పోషించి, అంటే పోషించడం అంటే ఏంటి? ఫుడ్ పెట్టరు కాదు, సంరక్షించి అలంకరించాలి. ఎవరు? పనుడు. పనుడు ఏం చేయాలి? సంరక్షించి అలంకరించబడాలి. ఇది పెండ్లి కుమారు వచ్చేటప్పటికి అందంగా తీర్చిదిద్ది, ఇదిగో నాయన పెండ్లి కుమార్తెని అప్పచెపితే శబాష్ బాగా చేసావు నువ్వు అని దేవుడు కాంప్లిమెంట్ ఇస్తాడు, బహుమతి ఇస్తాడు. ఇది చెయ్యాలి. మీకు అర్థమైందా? అలాంటిది పోయి ఏ పెండ్లి కుమారుడికైతే మనం అలంకరించి సిద్ధపాటు చేయాలో ఆ సంఘం మీద నేను అథారిటీ చేశాను అనుకో, పెళ్లి కుమార్తెని ఇంట్లో పనివాడి కింద, ఇంట్లో పని చేసేవారి కింద పెట్టి, నా కాళ్ళు నొక్కు, నాకు ఆ పని చేయి, ఈ పని చేయి, నేను ఎవరినో తెలుసని పనివాడు అథారిటీ చేశాడు అనుకో, పెండ్లి కుమార్తె వచ్చేటప్పటికి, పెండ్లి కుమార్తె ఎలా ఉంటుంది? పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి అలంకరించబడకుండా పని మనిషిగా ఉంటుంది. ఎవరు? అప్పుడు వచ్చాడు ఏ అంటే ఇతను అథారిటీ చేసాడు. కానీ అంటే భార్య అని పనుడికం చేస్తే పెండ్లి కుమార్తెడు ఏం చేస్తాడు చెప్పండి? తోలు తీసేస్తాడు తీడా. నేను నీకు ఇన్నిస్తే ఏం చేసావు నువ్వు? ఆమెను ఏం చేసావు? పెళ్లి కుమార్తెని పనువారి కింద చేసావా? ఈరోజు అదే జరుగుతుందా లేదా? సంఘానికి సేవకుడే శిరస్సు అన్నట్టుగా బతుకుతున్నాడు. ఈ కార్పొరేట్ సేవకులు ఉన్నారు కదా, కార్పొరేట్ సేవకులు మరీ ఘోరం అయిపోయారండి. వాళ్ళు నడుస్తుంటే గొప్పగా ఒక సినిమా ఫీల్డ్ వచ్చేసింది వాళ్ళకి. సినిమా ఫీల్డ్ హీరో ఎలా ఎంటర్ అవుతాడు? అలాగ రావాలనుకున్నారు ప్రతి ఒక్కరు. బౌన్సర్లు పెట్టుకున్నవాడు ఒకడు. అంటే ఎంత భయం అండి వీళ్ళకి? బౌన్సర్లు ఎందుకు? బౌన్సర్లు ఎందుకు ఉంటారు చెప్పండి? మరి యేసుప్రభు ఎవరిని పెట్టుకున్నారండి బౌన్సర్ని? యేసుక్రీస్తు వారు ఎవరన్నా పెట్టుకున్నారా? కనీసం ఆయన చెంగు ముట్టుకుంటే చచ్చిపోయినోడు లెగిసి కూర్చునేవారు. వీళ్ళ ముట్టుకుంటే ఏమని జరుగుతుందా? కానీ పెట్టుకుంటున్నారు. అంటే నేను ఏం చెప్తానంటే, దేవుని సంకల్పం క్రీస్తు పుట్టుకలో ఆయన సంకల్పం ఉంటే మానవ కల్పితంలోకి తీసుకెళ్ళిపోయారు. మొత్తం అంతా మానవ కల్పితంలోకి తీసుకెళ్ళిపోయి మనిషి చెప్పిన ఆలోచనే మీరు చేయాలన్నట్లుగా ఈరోజు క్రిస్మస్, క్రీస్తు ఆరాధన మారిపోయింది. మరలా చెప్తాను, క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఎప్పుడైనా నువ్వు ఆరాధిస్తే అది ఏమవుతుంది? అది క్రిస్మస్ అవుతుంది అంతే. ఇద్దరు ముగ్గురు నా పేరట కూర్చుని నన్ను ఆరాధిస్తే నేను అక్కడ ఉంటాను. క్రీస్తుని ఆరాధించడమే దాని అర్థమే మార్చేసాం ఈరోజు మనం. క్రిస్మస్ అనగానే హ్యాపీ బర్త్డే టు యూ ఫుల్గా తాగేసి. అందుకే ఒక ఆయన అంటాడు, ఇంటి మీద స్టార్ అంట. ఇంటి మీద స్టార్, ఇంటి వెనకాలలో బారు, ఇంట్లో వారు.
క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టార్, ఇంటి వెనకాల బారు, ఇంటి వెనకాల బార్ అయిన తర్వాత ఇంట్లో ఏమి జరుగుతుంది? వారు జరుగుతుంది. ఇదే క్రిస్మస్. ఎంతమంది అండి ఈరోజు తాగి క్రిస్మస్కి వచ్చేవాళ్ళు లేరు, క్రీస్తుని ఆరాధించడానికి వచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? యోసేపు మరియలు ఎంత త్యాగం చేశారండి. 2 సంవత్సరాలు ఎవరో పుట్టారో తెలియకుండా, ఎక్కడో ఒక మహానుభావుడు పుట్టాడు తెలుసుకోవాలి, పూజించాలనుకుని, క్రీస్తు తెలియపోయినా, మరియ తెలియపోయినా, యోసేపు తెలియపోయినా, అసలు ఆయన ఎవరో తెలియపోయినా ఒక మహానుభావుడు పుట్టాడు, నేను తెలుసుకోవాలి, ఆయన గురించి నేను చూడాలి ఆయన్ని అనుకుని జ్ఞానులు తూర్పు దేశం నుంచి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకుని ఆయన పుట్టాడని ఆ దేశం అంతా వాళ్ళు ఏం చేశారు? ప్రకటన చేశారు. ప్రకటన. వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని చూసి ఆరాధించిన తర్వాత మరలా ఏ రోజు దగ్గరికి చెప్పాలని అనుకుంటున్నప్పుడు దూత చెప్పింది ఏమని, మీరు ఆయన దగ్గరికి వెళ్ళొద్దనుకనే ఎవరు నువ్వు అనుకున్నారా? దేవుడి మాటకు విధేయులు అయ్యారు, వేరే దారిని వచ్చేసారు. నిజంగా వేరే దారిని వెళ్తున్నప్పుడు అదే రాజుగారికి దొరికితే ఏమవుతారండి? వాళ్ళు చంపేస్తాడు రాజు. అయినా పర్వాలేదు, దేవుని మాట ముఖ్యం అనుకున్నారు, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశారు. ఈరోజు క్రిస్మస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే అది నిజమైన క్రిస్మస్ అవుతుంది తప్ప నువ్వు అనుకున్నది చేస్తే కాదు. అంతేనండి, నువ్వు అనుకున్నది చేస్తే కాదు. క్రిస్మస్ రాగానే చాలా చర్చలు ఏం పంచి పెడతారు? మనకు అదొక దరిద్రం అయిపోయింది, కేక్ ఎక్కువైపోయిందండి బాబు. క్రిస్మస్ నెల కేక్ ఎవడు పెట్టాడు కానీ కేక్ ఎక్కువైపోయింది. అంతేనా? తినలేక ఏమైపోతుంది? కడుపు పాడైపోతుంది. నేను అది కేక్ కాదు, క్రిస్మస్ అనగానే మరలా చెప్తున్నాను, చాక్లెట్స్, ఇంకా కొంచెం బుర్ర ఆలోచన చెప్పండి. అంటే ఎందుకు ప్రశ్న చేస్తానంటే మీకు తెలియదని కాదు. క్రిస్మస్ అనగానే ఏం మంచి పెడతారు సాధారణంగా అందరూ? ఒక రాజకీయ నాయకుడు వచ్చినకి ఏం మంచి పెడతాడు? ఒక వ్యక్తి లేడికి ఏం పంచి పెడతారు? బట్టలు పంచి పెడతారు. చీరలు కానీ ఏమంతేనా? చీరలు కానీ దుప్పట్లు కానీ పంచి పెడతారు. నేను పంచి పెట్టరా? స్వీట్లు అనేది కామన్, పంచి పెడతారు. క్రిస్మస్ రాగానే పంచి పెడతారు. మరలా ఎప్పుడు పంచి పెడతారు? మరలా ఉత్తప్పుడు ఇవ్వకూడదా? అంటే ఆలోచించుండే విధానం ఉత్తప్పుడు ఇవ్వకూడదా? కాదు, క్రిస్మస్కే ఇవ్వాలి. నేను ఆనందిస్తున్నాను, వాళ్ళు ఆనందించాలి. నిజం చెప్పండి, బట్టలు పంచి పెడితే అది ఆనందం కొరక మనం చూపించుకోవడానిక? చాలామంది దేవుని ప్రేమను ఎలా చూపెడతారు తెలుసండి? ఎలాగండి? బట్టలు పంచిపెట్టి భోజనాలు కూడా పంచి పెడతారా కదా? ఎవరికి పంచి పెడతారు? ఎప్పుడు? వీళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవాలంటే ఎవరికో ఏం కావాలి? ఆపద రావాలి. ఎవరికో ఆపద వస్తే ఏం చేస్తారు? వీళ్ళ ప్రేమను చూపెడతారు. ఇదిగో దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తున్నావు అంటే ఎవరికో ఆపద వస్తేనే నీ ప్రేమ. మరి మిగతా రోజుల్లో దేవుని ప్రేమ చూపించవా? దేవుని ఆలోచనే మారిపోయింది నిజంగా. ఇక్కడ అందుకే చెప్తానండి, దేవుని వాక్యంలో ఎంత పర్టిక్యులర్గా దేవుడు రాయించాడు అన్నది ప్రతిది కూడా ఆయన పుట్టికలో అనేక మంది త్యాగాలు ఉన్నాయి. ఒక ఆయన అంటున్నారు, నిన్న మొన్న వెళ్తుంటే ఒక ఆయన చెప్తున్నారు, క్రీస్తు వారి పుట్టుకలో ముఖ్యమైన పాత్ర అందరూ గుర్తించుకోవాల్సింది ఎవరి గురించి అంటే మరియ గురించేనండి అంటున్నాడు ఆయన. మరియ లేకపోతే యేసుప్రభు ఈ లోకానికంట రాలేడు అని చెప్తున్నాడు ఆయన. మరి ఎప్పుడన్నా అలాగ అనుకుందండి, నేను లేకపోతే ఆయన పుట్టలేడని? ఆవిడ అనుకోలేదు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు అనుకోలేదు నన్ను ఇలా ఉండాలని, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన అనుకోలేని స్థానంలో పెడుతున్నారు. చివరికి ఏం చేశారు? నువ్వు అక్కడే ఉండాలి ప్రభు అని ఎక్కడ కూర్చోబెడుతున్నారు ఆయన్ని? పశువుల పాకలు. ఆయన అక్కడ పుట్టాడా? చూడండి ఒకసారి ఆయన ఎలా పుట్టాడు. ఆయన లోకసువార్త ఆయన ఎలా పుట్టాడు చూడండి ఒకసారి. ఆయన ఎంత మంచి మాట రాయబడి ఉంటుంది అక్కడ. 2వ అధ్యాయం 5 నుంచి చదవండి. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని, చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాడంట ఆయన? యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు చూడండి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరుకు వెళ్ళెను అంటే వచ్చేసారా లేదా? నేను మరలా చెప్తున్నాను, యెరూషలేము వెళ్ళిన వీళ్ళకి ఎవరికే?
యోసేపు మరిలకి యెరూషలేము వెళ్ళిన వీళ్ళకి స్థలం లేదన్నారు కదా. ఎందుకు లేదు స్థలం? అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? ప్రజా సంఖ్యలో రాయబడ్డానికి వెళ్ళారు. అంటే ప్రజా సంఖ్య ఎవరికి రాస్తారు? సొంత ఊర్లో వాళ్ళకి. సొంత ఊర్లో అతనికి బంధువులు కానీ సొంత ఇల్లు ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. మరి ఇక్కడ ఏం చేయాలి? ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ వీళ్ళు వెళ్ళినాక వాళ్ళకి ఏం లేదు, అక్కడ స్థలం లేదు. ఎందుకు లేదంటారు? ఇంట్లోకి ఎందుకు రానివ్వలేదు? ఎందుకు రానివ్వలేదంటే వీళ్ళ పిల్ల కూడా ఏమయ్యారు? వీళ్ళు కలిశారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టి అంతవరకు కూడా వాళ్ళ ఏకం కాలేదని ఉంది. భార్య భర్తలుగా జీవితాన్ని ప్రారంభించలేదు, కానీ వాళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టికి మేము ఉంటాం, ముందుంటాం మేము, ఇది దేవుని కార్యం అనుకుని ఎన్ని మాటలు వచ్చినా కానీ దాన్ని పక్కన పెట్టి వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. కానీ ఎవరు ఒప్పుకోలేదు? ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు ఏంటండి? యేసుక్రీస్తు వారిని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. పుట్టిన తర్వాత అద్భుతాలు చేసిన ఏమన్నారు? ఆయనకి ఏం పట్టిందన్నారు? పిచ్చోడు పట్టింది, దెయ్యం పట్టింది, పిచ్చోడు అన్నారు అన్నదమ్ములు కూడా. చాలాసార్లు ఇతను చంపేయండి అన్నారు. అన్నారా లేదండి? చాలాసార్లు అన్నారు అన్నమాట. మరి అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారంటే యోసేపు మరియలు ఎవరు రానిస్తారు? రానివ్వలేదు. అందుకే వాళ్ళ సొంతూరు వచ్చిన తర్వాత కొన్ని దినాలకు ఏమైందంట? అక్కడికే వచ్చాను. వాళ్ళు అక్కడ ఏం చేశారంట? వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు వచ్చేసి ఉన్నప్పుడు ఏమైంది? ఈమెకి ప్రసవ దినములు నిండాయి. అప్పుడు నిండిపోయాయి. ప్రసవానికి నిండిపోగానే ఎవరింటికి రానివ్వలేదు. వీళ్ళిద్దరు కరెక్ట్ కాదు, మా ఇంటికి వద్దు, మా ఇంటికి వద్దు, మా ఇంటికి వద్దు. సత్రంలో కూడా వీళ్ళకి ఏమి ఇవ్వలేదు, వీళ్ళకి చోటు ఇవ్వలేదు. వీళ్ళకి సత్రంలో కూడా వీళ్ళిద్దరు ఎవరంటే ఎవరవుతున్నారా? యోసేపు మరియ. ఇలా ప్రధానం చేపట్టదు, ఇంకా పెళ్ళి అవ్వలేదు, కానీ కలిసి ఉన్నారు. వీళ్ళ మన దగ్గరికి వద్దు, అపవిత్రులు వెళ్ళిపోండి అనగానే వాళ్ళు చూసి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఏం కనపడదే? పశువులు పాక కనపడితే అందులో పొడుకోబెట్టి చూస్తున్నారు అన్నమాట. అంటే ఆ అవమానాన్ని కూడా వీళ్ళిద్దరు ఏం చేస్తారండి? ఓర్చుకున్నారండి. చాలా అవమానం. ఇది మన నోటితో చెప్పుకుని ఎంత అవమానం అండి. ఒకళ్ళు కాదు ఎక్కదు కదా. ఎందుకంటే అందరు తప్పు చేశారా? ఏం తప్పు చేయలేదు. మరియా తప్పు చేయలేదు, యోసేపు చేయలేదు. ఇది దేవుని కార్యం. దేవుని కార్యం కొరకు వాళ్ళు ఎన్ని అవమానాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు తన ప్రసంగాల్లో 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏం చెప్తారైనా? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలా పలుకున్నప్పుడు మీరు తిరగబడి ఎరగొట్టండి అన్నాడా? అప్పుడు మీరేం చేయండి? సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకంలో ఏమవుతుందంట? అధికమవును. ఎంత అద్భుతం! వీళ్ళు కూడా అనుభవించారు. యేసు ప్రభువు లోకానికి రావడానికి అవమానాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వెలేశారు, వద్దన్నారు, చీకొట్టారు. అయినా కానీ వీళ్ళు ఎప్పుడు దాని గురించి బాధపడలేదు. ఈరోజు వీళ్ళిద్దరికీ అక్కడ ఏముంటుందండి? పరలోకంలో వాళ్ళ ఫలం ఏమవుతుందంట? అధికమవుతుంది. ఈ భూలోకంలో కాదు, పరలోకంలో అధికమవుతుంది. మనం ఆయన మాట కొరకు మనం ఎలా నిలబడుతున్నాం? ఈరోజు మనకు వస్తున్న నిందలు కానీ లేదా మనకు వస్తున్న ఇబ్బందులు కానీ నిజము కాదు అనుకుంటే కనుక మనం ఊరుకుంటామండి? ఎవ్వరం ఊరుకోం. కానీ వాళ్ళ ఊరుకున్నారు దేవుని కొరకు. వాళ్ళ అంత త్యాగం చేసి క్రీస్తు వారిని లోకానికి రప్పిస్తే ఆ వచ్చిన ఫలితం లేక మన వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రిస్మస్కి ఎవరైనా చెప్పండి, క్రిస్మస్కి ఏ డ్యాన్స్లు వేస్తారనో, క్రిస్మస్కి వెళ్తే ఏం భోజనాలు పెడతారనో, క్రిస్మస్కి వెళ్తే ఏ నాటికలు వేస్తారనో ఇదే ఆలోచన తప్ప యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు మనం ఏం చేయాలన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈరోజు? నేను ఉన్నారండి? ఎవ్వరూ లేరు ఈరోజు. యేసుక్రీస్తు వారు పుట్టుకని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు వారు పుట్టారని సంబరాలు చేసుకుంటున్నాము తప్ప యేసుక్రీస్తుకి అవసరమైంది ఏంటన్నది చేసేవాళ్ళు ఎవరు ఈరోజు లేరు. ఉండే కోల్దే వెర్రితలు వేసేస్తుందండి క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించడం పోయింది. మనం ఆనందించడానికే అది పెట్టుకున్నట్టుగా ఉంది. మనం ఆనందించడానికి మనం పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప క్రీస్తు మాటను నెరవేర్చే వారి కింద పెట్టేవారుగా లేదు. కాబట్టి క్రీస్తు వారి యొక్క పుట్టుక దేవుని సంకల్పమే తప్ప మానవ కల్పితము కాదు. ఇప్పుడు చెయ్యొచ్చు, చేయకూడదా? ఆరాధించవచ్చు యేసు ప్రభువుని. ఎప్పుడైనా ఆరాధించడం వల్ల దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా తప్పండు. కానీ ఆరాధించే విధానంలో మాత్రం మానవ కల్పితాలను తీసుకురాకూడదు. క్రిస్మస్లోకి ఏం తీసుకురాకూడదు? మానవ కల్పితాలు తీసుకురాకూడదు. దేవుని ప్రణాళిక,
గొర్రెల కాపర్లు వచ్చారు. వాళ్ళు విన్న వాటిని, చూసిన వాటిని నెమరు వేసుకుంటూ ప్రకటించుకుంటూ వెళ్ళారని ఉంది. అర్థమైందా? జ్ఞానులు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? ముందు యెరూషలేము వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టాడు, ఆయన ఎక్కడున్నాడు అనగానే వాళ్ళ ఉన్న దేశమంతా ఏమైందంట? కలవరపడిపోయింది. పుట్టారంట. ఎవరు చెప్పారు? జ్ఞానులు చెప్పారు. వాళ్ళ మాట ద్వారా ఆయన పుట్టాడని ఏమైంది? ఆ దేశమంతా ప్రకటించబడింది. దూతలు వచ్చారు, ఆయనకి స్తోత్రగానాలు చేశాయి, ఆయన ఆరాధించాయి. ఇదిగో భూలోకంలో ఈ ఎవరైతే ఈయన నమ్ముతారో వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్ళారు వాళ్ళ జీవితాల్లో. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయగలుగుతున్నాం? ఈరోజు ఏం చేయగలుగుతున్నాం? ఇది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ నెలలోనే క్రిస్మస్ చేయాలా వద్దా? డిసెంబర్ నెలలో చేయాలా? ఎక్కడ చేయాలి క్రిస్మస్ని? ఎక్కడ చేయాలండి? నిజంగా ఇప్పుడు ఎవరన్నా డిసెంబర్ నెలలో చేయకూడదంటే ఊరుకుంటారు ఎవరన్నా? చంపు పోగులెట్టేస్తారు అంతే. కానీ దేవుని యొక్క ఆలోచనలో చాలా దానికి పరిశుద్ధ గ్రంథం నుంచి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. చాలామంది డిసెంబర్ నెలలో చేయకూడదు అంటారు. కానీ డిసెంబర్ నెలకి నేను చెప్పి అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి వచనాల ద్వారా మనం మాట్లాడితే, నోటి మాట కాదు, వాక్యం ద్వారా మాట్లాడితే డిసెంబర్ నెలకి సంబంధం ఉందంటే ఉంది. క్రీస్తు పుట్టడానికి డిసెంబర్ నెలకి ఏముంది? సంబంధం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆయన 25ని పుట్టాడు, 8 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆయన సున్నత జయంతి తీసుకెళ్ళారు, అది జనవరి పోస్టు. ఇలాగ మనం చెప్పొద్దు, అలా చెప్పొద్దు. మనం అలా చెప్పకుండా ఏం చేయాలి? మనం ఖచ్చితంగా ఇదిగో వాక్యానుసారమైన ఆధారాలు ఉన్నవి, ఆయన పుట్టింది ఇప్పుడు అని ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చెప్పవచ్చు. ఎలా చెప్పగలుగుతాం? ఖచ్చితంగా మన దగ్గర ఏముంది? బోర్డు ఉంది. బోర్డులో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మరొకసారి దాని గురించి పూర్తిగా చెప్పుకుందాం. ఎంత అద్భుతంగా దేవుడు మన కోసం రాయించాడు. ఈరోజు ఎవరైనా సరే కాదు మీరు చెప్పి తప్పని ఎవరైనా వచ్చినా వాళ్ళతో మనకు మాట్లాడడానికి మనం సిద్ధంగానే ఉంటాం తప్ప ఈ గ్రంథానికి మించిన, ఈ పరిశుద్ధ గ్రంథానికి మించిన విషయాలు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరకవు. అబద్ధాన్ని అబద్ధంగా ఖండించింది, నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఏకైక గ్రంథం ఏదో ఉందంటే అది పరిశుద్ధ బైబిల్ మాత్రమే. దీన్ని నమ్ముకున్న మనం, దీనిలాగా మనం జీవితాలు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.